మహిళా కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సునీతారావు ఆరోపించారు. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ఉన్న గౌరవం కూడా తమకు లేదని, ముందు నుంచి ఉన్న మహిళా నేతలకు పదవుల్లో స్థానం కల్పించాలని సునీతారావు డిమాండ్ చేశారు. పార్టీ కోసం పనిచేసిన తమకు పదవులు ఎందుకివ్వరని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ మహిళా నేత సునీతారావుతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ఒకవైపు ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతుంది, ఇంకా అనుకున్న పదవులు రావట్లేదు అంటూ ఒకవైపు చర్చ జరుగుతుంటే, మరొక వైపు పదవుల పైన గాంధీ భవన్లో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇదే అంశం పైన కూడా నిన్న నేరుగా గాంధీ భవన్లో టీపీసీసీ ఛాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక విధంగా ఆందోళన చేశారని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి తమకి కాకుండా పక్క పార్టీ నుంచి వస్తున్నటువంటి వాళ్ళకు పదవులు వస్తున్నాయి అంటూ తమలో ఉన్నటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశం పైన మాట్లాడడానికి మనతో పాటు టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఉన్నారు. అసలు ఏంటి సునీతారావు అంటే ఎప్పుడు పక్కన వాళ్ళతో ఫైట్ చేస్తారు, ఈరోజు పార్టీలో వాళ్ళతోనే ఫైట్ చేయడానికి కారణం ఏంటి? మొట్టమొదటిగా నా చెల్లెలు ఉన్నది ఇక్కడ, నా చెల్లెలు కరెక్ట్ చెప్పింది, ప్రొటెస్ట్ చేయలేదు. వాళ్ళ అంటే మా మనసులో ఏదో బాధ ఉంది, ఆ బాధ తెలుసుకోవడానికి ఈరోజు ప్రభుత్వంలో అన్ని పెద్ద కుర్చీలు అధిష్ఠించి కూర్చున్న పెద్ద నాయకులందరికీ కూడా తెలియట్లేదు అనేది మా బాధ అంతే. ఎందుకంటే మేము అడగాల్సింది అడిగాము, ఎందుకంటే ఆ లిస్టులో మా పేర్లు లేవు కాబట్టి చూసుకున్నాం కాబట్టి, అందుకే మహేష్ అని అడగడానికి వచ్చాము. సరే వారు ఢిల్లీకి వెళ్ళారు అని అంటే అక్కడనే లిస్టులో మా పేర్లు లేవు, మాకు అందరికీ అన్యాయం జరుగుతుంది. గతంలో కూడా అదే విధంగా అయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది. సరే కంటెస్టెడ్ క్యాండిడేట్లకి మీరు అనుకుందాం 1 ఇయర్ పెట్టారు, 1 ఇయర్ అయిపోయింది, 1.5 ఇయర్ అయిపోయింది. అంటే నన్ను మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారా అని అడుగుతున్నా. కంటెస్ట్ చేయడం నేరమా అని అడుగుతున్నా, నెంబర్ 1. సెకండ్ థింగ్ ఈజ్, డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పిలిచినప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో, డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్లో చాలా విషయాలు మా చెల్లెళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అడిగింది, మేము అడిగిందే 30 పదవులు, 35 జిల్లాల్లో 30 పదవులు అడిగినాం. ఆ 30 పదవులకు సంబంధించి ఎక్కడ మాకు ఇవ్వకపోగా ఒక్కరికి కూడా, మహిళా కాంగ్రెస్కి ఒక్కరి నుంచి ఒక్కరు కూడా ఇందులో ఎవరికి పదవులు రాలేదు. ఆ పదవులు రాలేదనే ఆవేదన, బాధ తప్పిస్తే వేరేది లేదు. పీసీసీ అధ్యక్షులను అడుగుతానేమో ముఖ్యమంత్రి వర్యులు అంటారు, ముఖ్యమంత్రి గారిని అడిగితే అమ్మ అధ్యక్ష నాకు తెలియదు, ఎమ్మెల్యేలు డీసీసీల లెటర్లు అన్నారు. ఎమ్మెల్యేల లెటర్లు పెట్టినాం, డీసీసీల లెటర్లు పెట్టినాం. మరి ఇద్దరు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు, నారీ న్యాయ అంటారు. ఇగో మా ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ ఉన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారిని మేము ఇన్స్పిరేషన్ తీసుకొని ఈజ్ ఎన్కరేజింగ్ ఉమెన్ టుడే, ఉమెన్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఈరోజు మహిళల గురించి పెద్దపీట వేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, ప్రజలందరికీ పెద్దపీట వేసినప్పుడు మహిళా కాంగ్రెస్ సోదరుమణులకి మరి ఇదే గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షులు మరి ముఖ్యమంత్రి వారిలో ఎందుకు వేయట్లేదు అనేది మా ఆవేదన. ప్రధానంగా ప్రస్తుతం మీ ఇన్ఛార్జ్ కూడా మహిళనే ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళకి పదవులు ఇస్తామన్నారు. మరి ఆమె దృష్టికి తీసుకెళ్లారా? ఎందుకు సడన్గా సునీతారావు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? ఉన్నట్టుండి మీ లోపల ఆందోళన సడన్గా బయటకు రావడానికి కారణం ఏంటి? మొన్న మీటింగ్ దగ్గర నుంచి రగడ నడుస్తుందమ్మా. అందరు జిల్లా ప్రెసిడెంట్లు వచ్చినారు, దాంతోపాటు ఆఫీస్ బేరర్స్ వచ్చినారు. వాళ్ళందరూ ఒకటే అంటారు, మాకు మహేష్ అన్న చెప్తే మేము పని చేయలేదు, ముఖ్యమంత్రి వారిలు చెప్తే మేము పని చేయలేదు, నువ్వు పిలిచినావు అక్క, నువ్వు మాట్లాడాలి అంటారు. నేను అన్నాను వచ్చినాక మాట్లాడతా అంటే, యాక్చువల్గా నిన్ననే రావాలి లిస్టు, ఆ లిస్టు ఆగిపోయింది. మరి మా చెల్లెలను ఎంతమందిని యాడ్ చేస్తారో చూస్తాం. ఎందుకంటే 30 పేర్లు ఇస్తే 30 వాళ్ళకి జెన్యున్గా జస్టిస్ చేస్తారు. కుమారరావు గారు వచ్చారు, ఈరోజు కుమారరావు గారికి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ నాకు మా అధ్యక్షురాలు నాకు పోస్ట్ చేసింది. సో నేను అది చూసినప్పుడు దాంట్లో ఏం ఎలిగేషన్స్, నేను తోసినానంట, నేను వాళ్ళను ధిక్కరించినానంట, కుమారరావు గారి మాట నేను వినలేదంట. అంటే నిన్న మీరు ఇక్కడ చేసినటువంటి ఆందోళనకు మీకు ఏమైనా షోకాజ్ నోటీసులు వచ్చాయా? ఏమైనా క్రమశిక్ష కమిటీ నుంచి కాల్ ఏమైనా వచ్చిందా? ఎందుకు మీకు నోటీస్ వచ్చినట్టు స్ప్రెడ్డింగ్ ఎందుకు ఇంతగానం అవుతుంది? నాకు అసలు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు. ఇస్తే కూడా తీసుకొని నేను భయపడేదాన్ని కాదు. నేను బీసీ బిడ్డను పక్కా, ఎందుకంటే 100% లోకల్, అది కూడా అడ్వకేట్ని, పక్క జవాబిస్తా. నేను ఎందుకు భయపడిపోతా? నా చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు టీవీలలో చూసి మళ్ళీ ఇడికి వచ్చింది. నేను ఒక్కదాన్నే వచ్చిన మెల్ల వాళ్ళకి చెప్పకుండా నోటీస్ తీసుకుందామని, ఏం రాస్తుంది ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని. కొట్లాడింది మా కోసం అక్క, జిల్లా అధ్యక్షులు అంటారు కొట్లాడుతుంది నువ్వు మా కోసం, మాకు ఇవ్వాలి నోటీసులు, నీకెందుకు ఇస్తారు? మొదలు మాకు ఇవ్వమని చెప్పు, తర్వాత మీకు ఇవ్వమని చెప్పు. సరే నాతోటి ఏమైనా ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి వర్యులకే కానీ పీసీసీ అధ్యక్షులకే కానీ ప్రతిసారి మార్పు అని ఢిల్లీలో పేపర్లు సబ్మిట్ చేయడం ఎందుకమ్మా? ఇచ్చేయండి ఎవరికన్నా, మేము వద్దనట్లేదు కదా. వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటే నేను పక్క జరిగిపోయి. ప్రధానంగా నిన్న మీరు ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు, మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో వాళ్ళకి పదవులు వస్తున్నాయి, మాకు రావడం లేదని. నిజంగా వాళ్ళకి పదవులు వచ్చాయి? ఆ స్టేట్మెంట్ పైన కట్టుబడి ఉంటారా? అది ఎవరు చెప్పారు? మహేష్ కుమార్ గౌడ్ గారే చెప్పారు, నేను అడగలేదు.
మహేష్ కుమార్ గౌడ్ గారితో నేను ప్రస్తావించినప్పుడు దీంట్లో ఇంతమంది పేర్లు వచ్చినాయి, ఒక్కటి కూడా మాది లేదు అని అంటే నేను అందులో మీ మరదలు ఉందంట అని నేను అడిగిన. చందన వందన ఇద్దరు ఉన్నారు, సిస్టర్ ఉన్నారు, వాళ్ళ మరదలు ఉన్నారు. అయితే చందనకి యాక్చువల్గా చైర్పర్సన్ రావాలా, కానీ ముఖ్యమంత్రి వారిలు మెంబర్కి వేసిండు అని చెప్పి మహేష్ అన్న చెప్పాడు. నాకు అసలు తెలియదు, వాళ్ళ మరదలని కూడా నాకు తెలియదు వాస్తవంగా కూడా. కానీ కమిషన్ మెంబర్లు అయితే అయినారు కదమ్మా. ఇప్పుడు మా చెల్లెళ్ళు ఏం అడుగుతున్నారంటే మేము పనికిరామా అక్క, పిహెచ్డీలు చేసినాం, మేము డబుల్ గ్రాడ్యుయేట్ డబుల్ పీజీ చేసినాం, చదువుకున్నాం, మరి ఈరోజు ఇన్ని ధర్నాలు చేపిస్తే మాతో 250 ధర్నాలు చేపిస్తేవి, అల్కలమ్మ దగ్గరికి పోతే 300 మంది ఆడ కూడా చెప్పొస్తే కేసీ వేణుగోపాల్ గారికి చెప్పినారు, అల్కలమ్మకి చెప్పినారు, పెద్ద నాయకులకు చెప్పినారు, పీసీసీలకు చెప్పినాము, దాని తర్వాత అందరు మంత్రివర్యులకు చెప్పినాము, సీఎం గారికి చెప్పినాం. ఇంకెవరు మిగిలిపోయారమ్మా మేము చెప్పడానికి, మీరు చెప్పండి. సో దాంట్లో మేము న్యాయం అడుగుతున్నాం. మాకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అనేది అడగడంలో మాకు తప్పు లేదు, మా హక్కు కోసం మేము కొట్లాడుతున్నాం. సో మొత్తానికి ఇది పరిస్థితి. ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి కండువా కప్పుకొని పార్టీ కోసం జెండా మోస్తూ పనిచేస్తున్నటువంటి మమ్మల్ని కాదని పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళను, అదేవిధంగా కుటుంబ సభ్యులకు పదవులు ఇస్తున్నారు. అందుకే మేము ధర్నా చేయలేదు, కేవలం మా ఆందోళన మాత్రమే తెలుపుకున్నాము. ఈ ఆందోళన అనేది మాకు పదవులు వచ్చే వరకు కూడా కొనసాగుతుంది అని అయితే పెద్ద ఎత్తున టీ కాంగ్రెస్ మహిళా నేతలు చెప్తున్నారు. అదేవిధంగా నిజంగా నా పైన కక్ష ఉంటే నేను పక్కకి తప్పుకోవడమైనా రెడీగా ఉన్నాను, కానీ నా చెల్లెళ్ళకైతే అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు, ఖచ్చితంగా న్యాయం చేయాలి అంటూ ఆ పోరాటం ఎక్కడి వరకైనా వెళ్తుంది అని అయితే సునీతారావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.